హాయ్ అండి. ఇప్పుడైతే ఈ మోడల్‌కి బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్‌ని ఒక ఫోల్డింగ్ చేసి మరలా ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలండి. అంటే డబల్ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయండి. ఇప్పుడైతే ఎడ్జెస్ ఈక్వల్‌గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసి కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకోటి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలండి. నాకు హ్యాండ్ హైట్ వచ్చేసి 5.5 వచ్చిందండి టోటల్‌గా. ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చులతో కలిపి నాకు 5.5 వచ్చిందండి. 5.5లా సగం చేసుకుంటే టేప్ని ఇలా సగం చేసుకోవాలండి. మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోండి. టేప్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్కి ఒక మార్క్ చేసుకొని అటు సైడ్ కూడా టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. అది చంక డౌన్ అనేదండి, హ్యాండ్ డౌన్ ఉంటుంది కదా ఆ డౌను. ఇప్పుడు వచ్చేసి కింద లూజ్ అండి, మన హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆ బ్లౌజ్ని ఉల్టా తీసుకొని షోల్డర్ కుట్టు నుంచి ఫస్ట్ జాయింట్ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. నాకైతే 6.5 వచ్చిందండి. ఇలా క్రాస్గా 6.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. 6.5కి ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచులు ఖర్చు, హ్యాండ్ లూజ్ దగ్గర కూడా 2 ఇంచులు ఖర్చు పెట్టుకోండి. ఈ కార్నర్ నుంచి ఎవరికైనా 1 ఇంచ్ అండి, ఏ సైజ్ అయినా 1 ఇంచు. ఇలా ఫ్రీ హ్యాండ్తోని కర్వ్ గీసుకోండి, హ్యాండ్ షేప్ గీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 1 ఇంచు లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుందండి మనకి. ఓకేనా, ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోండి. ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి అన్ని సైడ్లు. కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది మనకి. హ్యాండ్ లూజ్ దగ్గర అక్కడ అన్నీ టక్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూపిస్తానండి. ఇప్పుడు కోరాస్ అనేవి మన సైడ్ ఉండాలండి, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ ఇది బ్లౌజు. ఒకవేళ బ్యాక్ ఓపెన్ కాకుండా క్లోజ్ ఉందనుకోండి, మనం ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలండి. ఇప్పుడైతే బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఇక్కడ కోరాస్ ఉన్నాయి కదా, కోరాస్ అనేది బ్లౌజ్లో ఉండకూడదు, అందుకని నేను కట్ చేస్తున్నానండి. మార్క్ చేసుకుంటున్న తర్వాత కట్ చేస్తామండి మనం. వచ్చేసి పైకి ఒక ఈక్వల్ లైన్ డ్రా చేసుకొని మళ్ళీ మనం ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. అంటే ఉక్స్ పట్టి వేస్తాం కదా, కాజా పట్టి, దానికోసం ఒక 1/2 ఇంచు అయితే మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ లైన్ అయితే ఈక్వల్ లైన్ కోసం, సెకండ్ లైన్ ఏమో ఖర్చుల కోసం. ఓకేనా అండి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది మనం కింద పట్టి వేస్తాం కదండి, మనం దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ని బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, ఇలా లాగినట్టు పట్టుకొని మనం పై లైన్ ఉంది కదా అక్కడ పెట్టుకొని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం. ఓకేనా. ఇప్పుడైతే ఇటు సైడ్ ఎంత ఉందో చూసుకొని మనం అటు సైడ్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. వీడియోలో చూపిస్తుంది కదా అలా డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ అండి. చెస్ట్ చూసుకుందాం. ఇది ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఈ చంక నుంచి ఆ చంకకి ఎంత ఉందో ఒకసారి చూసుకుందామండి. నాకు వచ్చేసి 15 వచ్చింది. 15లో సగం 7.5, 7.5 కదండి. 15లో సగం 7.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఆ లైన్ అనేది మనం ఫస్ట్ గీసిన లైన్ కాంచి కాకుండా సెకండ్ గీసినాం కదా ఆ లైన్ కాంచి పెట్టుకోండి. అంటే మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనం పెట్టుకున్నాం కదా ఇక్కడ ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ కాంచి పెట్టుకోండి. 2 ఇంచులు ఖర్చు కోసం అవతల సైడ్ 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టండి. షోల్డర్ అనేది 5 ఇంచులు అయితే సరిపోతుందండి, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు చంక డౌన్ అనేది మనం 5.5 ఇచ్చిందండి. ఇటు సైడ్ కూడా మనం 5 ఇంచులు ఉండేటట్టు ఒక మార్క్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ కూడా 5.5 ఉందని చూసుకొని ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ కార్నర్ నుంచి 1.5 అయితే సరిపోతుందండి. నాది ఆమ్ లూజ్ వచ్చేసి నాది 6.5 వచ్చింది కదండి. 6.5 మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. నాకైతే మ్యాచ్ అయిందండి. షోల్డర్ కుట్టును తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి.
నెక్ వచ్చేసి 2 ఇంచులు అండి. ఇక్కడ ఫస్ట్ లైన్ కాంచి కాకుండా సెకండ్ లైన్ కాంచి పెట్టుకోండి 2 ఇంచులు అనేది. చేసి బ్యాక్ పార్ట్ హైట్ తెలుసుకోవాలి కదా, నెక్ డీప్. ఇలా బ్లౌజ్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకోవాలండి. కింది నుంచి ఇక్కడ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకొని పైన 2 ఇంచులు పెట్టాం కదా మనం, కింద వచ్చేసి 3 ఇంచులు అయితే పెట్టానండి. 2 ఇంచులు పెడితే వీ టైప్ వస్తుందండి షేప్ అనేది. 2.5 3 అయితే మనకి రౌండ్ షేప్ వస్తుందండి. నెక్ డీప్ అనేది బ్యాక్ సైడ్ చాయిస్ వర్స్ అండి. నెక్ డీప్ అనేది వెడల్పు విడ్త్ అనేది మీ ఇష్టం అండి. రౌండ్ నెక్ ఇచ్చానండి ఇప్పుడైతే నేను. ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందామండి. ఈ ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు చూసుకోవాలండి. కాజా పట్టిని వదిలేసి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. నాకైతే 25 వచ్చిందండి. 25ల సగం 12.5ల సగం వచ్చేసి 6.25 అండి. 6.25కి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మన డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మనం. 6.25కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 7.25 వస్తుందండి మనకి. ఇలా టేప్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకొని డాట్ కోసం హైట్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. అంతే అండి. ఇప్పుడు షోల్డర్ కోసం ఒక 1/2 ఇంచు లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేస్తామో అలా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కొత్త వాళ్ళైనా సరే మోడల్ బ్లౌజ్ అని ఈజీగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. మనం భయపడాల్సిన అవసరమే లేదు. మన బ్లౌజు మనమే కుట్టుకోవచ్చండి. ఈ బ్లౌజులు మనం బయట మిషన్ దగ్గర ఇస్తే టైలర్స్ దగ్గర 350 400 తీసుకుంటారండి. చాలా సింపుల్గా ఉంటుందండి. చూడడానికి మన అలా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా. స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. ఓపెన్ చేస్తే ఇలా వచ్చేసిందండి. ఇప్పుడైతే ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలండి. క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి. పైన ఎడ్జెస్ కోసం ఒక లైన్ డ్రా చేసుకొని నెక్ కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోండి. మనం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా వీటితో. ఆ 2 ఇంచులు మార్క్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ అలా ప్లేస్ చేసుకొని కింద మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసాం కదా, అది అనేది ఉత్తల సైడ్ ఉండాలండి, బయటకే ఉండాలండి, లోపలికి ఉండొద్దు, మళ్ళీ నెక్ లూజ్ అయిపోతుంది. ఓకేనా? అది బయటకు అలా పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని రౌండ్గా చుట్టూ మనం బ్యాక్ సైడ్ జాయింట్ సైడు ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుందండి, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిన్స్ కట్ అండి విత్ మోడల్ బ్లౌజు. ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మనం నెక్ డీప్ అనేది ఫ్రంట్ పార్ట్ 6.5 పెట్టుకున్నాను. నేనైతే 6.5 పెట్టుకున్నాను. ఓకేనా? 6.5 పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందండి, అందుకే నేను మళ్ళీ పేపర్ మీద చూపిస్తున్నానండి. మన నెక్ అనేది 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ పెట్టుకున్నాక నెక్ విడుతూ నెక్ డీప్ అనేది 6.5 పెట్టుకున్నాం కదా, 6.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అక్కడ క్లిప్ మిస్ అయిందండి, అందుకే నేను మళ్ళీ పేపర్ మీద చూపిస్తున్నానండి. నెక్ అనేది పైన 2 పెట్టాం కదా, కింద 2.5 పెట్టుకోండి. 2.5 పెట్టుకుంటే మనకి మోడల్ బ్లౌజ్ నెక్ అనేది మంచిగా కనిపిస్తుందండి. ఇలా పైకి ఆ లైన్స్ మార్కింగ్ అనేది జాయిన్ చేసుకోవాలండి.
ఇప్పుడైతే ఎంత వచ్చినా పర్లేదండి, ఇలా టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకునే దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది అవతల సైడ్ మార్క్ చేసుకోండి. ఓకేనా? మార్క్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 3.5 ఉంది కదా, ఇప్పుడు అందులో 1 ఇంచు తగ్గించుకోండి, 2.5 పెట్టుకోండి. ఇటు సైడు లాస్ట్కి 2.5 పెట్టుకొని ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా? అక్కడ ఆ లైన్ నుంచి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా వి షేప్ అనేది డ్రా చేసుకోండి. ఫ్రీ హ్యాండ్తోనే అలవాటు చేసుకోండి, ఎప్పుడైనా కరువు స్కేల్ అవన్నీ వాడకండి. ఫ్రీ హ్యాండ్తోనే అలవాటు చేసుకుంటే మనకు వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా? అలా క్రాస్ ఉంది కదా, అక్కడికి మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలండి అలా. ఓకేనా? మనకు షేప్ చూడగానే అర్థమైపోవాలండి. కింది నుంచి 1.5 ఉందండి, అక్కడ 1.5కి కలిసిందండి, అది కూడా చూపించాను చూడండి. 1.5 అయితే సరిపోతుందండి. ఒకవేళ మీకు బ్రాడ్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోండి. ఒకవేళ బ్రాడ్ ఎక్కువ అనిపిస్తే ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోండి. అది ఎలానో చూపిస్తాయి. ఇప్పుడు క్రాస్గా మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇందాక 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 ఇంచు. ఒకవేళ బ్రాడ్ ఎక్కువ అవుతుంది, మాకు అంత వద్దు అనుకున్న వాళ్ళు ఇలా తగ్గించుకోండి. ఒకవేళ బ్రాడ్ ఉన్నా పర్లేదు, మాకు బాగుండాలి అనుకుంటే ఫస్ట్ డ్రా చేసా కదా, అది ఉంచేసుకోండి. ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోండి, అంతే. ఇది డబల్ ఫోల్డింగ్లో ఉందనుకున్నా అండి పేపరు, ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నా, కాకపోతే ఇది సింగిల్ ఫోల్డింగ్లో ఉంది. సింగిల్ పేపర్ అండి ఇది, అందుకే ఓపెన్ చేయలేదండి. మనకి షేప్ ఇలా కనిపిస్తుందండి. మీకు ఎలా అయితే చూపించానో ఇప్పుడు నేను యాజ్ టీస్ అలాగే కట్ చేశానండి. అక్కడ క్లిప్ మిస్ అయిందని నేను ఇక్కడ చూపించానండి. ఓకేనా? చూడండి, ఇక్కడ కూడా చూడండి ఎలా కలుపుతున్నానో. ఇందాక మీకు చెప్పినట్టే నేను కూడా అలాగే మార్క్ చేసి కట్ చేసుకున్నానండి. మనకు షేప్ చూడగానే తెలిసిపోవాలండి. ఓకేనా? మన మార్కింగ్స్ కూడా ఇంత పైకి ఇంత కిందికి ఇంత అనే కాకుండా మనం బై హ్యాండ్ ఫ్రీ హ్యాండ్తోనే అలవాటు చేసుకోండి. అలా చేసుకుంటేనే మనకి ఈజీ అవుతుంది వర్క్. ప్రతిసారి మనం మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. ఇక్కడ షోల్డర్ కుట్టును వదిలేసి చెస్ట్ పాయింట్ అనేది 9.5కి మార్క్ చేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 30 సైజు, 9.5 మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 3.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. కింద 3 ఇంచులు పెట్టుకోండి. డాట్ విడ్త్ వచ్చేసి 1.5 అయితే సరిపోతుందండి, 1.5 అయితే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచెసే కదా. ఇప్పుడు వచ్చేసి కింది నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకొని ఇలా షేప్ ఇవ్వండి. ఓకేనా? వీడియోలో చూపిస్తున్నా అలా షేప్ ఇవ్వండి. కింద అనేది మనము ఇది ప్రిన్స్ కట్ కాబట్టి కింద ఎత్తినట్టు రాకుండా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి కింద. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఒక డాట్ వేసుకోవాలనుకుంటే మిడిల్కి ఒక మార్క్ చేసుకొని ఇలా 2.5 లేదా 2.5 అయితే సరిపోతుందండి డాట్ పొడవు. ఇక్కడ ప్రెస్ గుర్తుంది కదా కార్నర్, అక్కడి నుంచి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనం కట్ చేసి కుడతాం కాబట్టి మనకి ఖర్చులు కావాలి కదా, దానికోసం మనము ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. డాట్ విడ్త్ 1.5 కదా, అటు సైడ్ 1.5 పెట్టుకొని ఇక్కడ చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి, కుడతాం కాబట్టి కట్ చేసి. ఓకేనా? ఇక్కడ ఒక లాస్ట్ కార్నర్కి 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడైతే కట్ చేయకండి, కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం జాయిన్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి. మనం కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్ సైడు ఈక్వల్గా వచ్చేస్తాయండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా. అది కూడా నేను చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుందండి ప్రిన్స్ కట్ బ్లౌజు, మోడల్ బ్లౌజ్ కూడా. కొత్త వాళ్ళైనా ఈజీగా కుట్టేసుకోవచ్చు భయపడకుండా. నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. కట్ చేసుకుంటే కుట్టడం కూడా చాలా ఈజీ అండి. ప్రిన్స్ కట్ అంటే చాలామంది భయపడతారు కదా, ప్రిన్స్ కట్టే చాలా ఈజీగా ఉంటుందండి. మనం బయట ఇవ్వడం కంటే టైలర్స్ దగ్గర మనమే కుట్టుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, డబ్బులు మిగులుతాయి, మంచిగా ఉంటుంది.
ఇప్పుడైతే ఎలా మార్క్ చేసామో అలా కట్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నప్పుడు కార్నర్స్ దగ్గర చాలా జాగ్రత్త కట్ చేసుకోండి. ఎలా మార్క్ చేసావో అలా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా అనేది కట్ చేయకండి, మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది. ఓకేనా? వీడియోలో ఎలా ఉందో మార్క్ చేసామో అలాగే కట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి టక్స్ ఇచ్చుకోండి. మనం కింద చాక్ పీస్ మార్క్ అని కింద కూడా పడాలని నేను స్కేల్తోని రబ్ చేశాను కానీ పడలేదు. ఇలా మిడిల్కి ట్యాప్ చేశాను, అలా కూడా పడలేదు. ఇప్పుడైతే ఇలా చూడండి, షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ మార్కింగ్ ఇటు సైడ్ పడాలంటే మనం ఫ్యాబ్రిక్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ట్యాప్ చేసుకుంటే మనకి ఈజీగా చాక్ పీస్ మార్కులు అనేవి పడిపోతాయండి. ఏంటంటే కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. 2 సైడ్స్ మనం ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి, డ్రా చేసుకున్నాం అనుకోండి, ఈజీ అవుతుంది కుట్టేటప్పుడు. ఫ్రిన్స్ కట్ అనేది ఇప్పుడు కట్ చేయకండి, మనం కుట్టేటప్పుడు కట్ చేద్దామండి. ఇప్పుడు కట్ చేస్తే మనకి పని కూడా ఫాస్ట్ కాదండి, వర్క్ అనేది చాలా స్లో అవుతుంది. ఈ సైడ్కి కూడా ఇప్పుడు కట్ చేయకండి, కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా కట్ చేయాలో. ఇప్పుడు టక్స్ ఇచ్చుకోవడం అండి, ఏం లేదు, సింపుల్. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా ఉందో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కూడా, మోడల్ విత్ మోడల్ బ్లౌజ్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాక హ్యాండ్స్ తీసుకొని దాని మీద పెట్టుకొని దానికంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుందామండి మెయిన్ క్లాత్. వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ క్లోజ్ కాబట్టి క్లోజ్ సైడే పెట్టుకోవాలండి మనము. బ్యాక్ పార్ట్ అయితే ఎలా అయినా పెట్టుకోవచ్చండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి మనం ఎటు సైడ్ అయినా పెట్టుకోవచ్చండి. మనం క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి, ఎంత పెద్ద క్లాత్ అయినా, ఎంత చిన్న క్లాత్ అయినా. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ కంటే ఒక 1 ఇంచ్, మామూలు కొత్త వాళ్ళైతే 1 ఇంచ్ అలా పెట్టుకోండి. క్లాత్ తక్కువ ఉంటే మాత్రం మనం ఎంత ఉందో అంతే పెట్టి కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకైతే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటే పని వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. చూడండి ఎంత ఈజీగా ఉందో. స్టిచ్చింగ్ కూడా పెడతానండి నెక్స్ట్. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను తప్పకుండా. అంతే అండి, సింపుల్. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.